నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 రోజుల వ్యవధిలో మరి ఏవైనా మార్పులు చేర్పులు జరగబోయే అవకాశం కనిపిస్తోందా ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే వాటికి చక్కటి పరిహారాలు కూడా ఉండాలి కదా మరి ఆ విషయాలన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసిద్దాం గురువుగారు నమస్కారం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు ఏ విధంగా ఉండబోతుందంటారు రాశిపరంగా తెలియజేస్తారా గురుగారు? మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 1వ తారీఖు నుంచి 15 ఫిబ్రవరి వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని కుజుడు వక్రీకరించి స్థితి పొంది ఉండడం, అలాగే వ్యయస్థానంలో గురువు వక్రీకరించి ఉండడం, దశమ స్థానంలో శుక్రుడు రాహు, అలాగే నవమ స్థానంలో శని మరియు అష్టమ స్థానంలో రవి బుధుడు, తర్వాత కేతు చతుర్థ స్థానంలో. విశేషించి చూసుకున్నట్లయితే గ్రహ గతులు కానీ అలాగే గ్రహ సంచారము కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఎందుకో మీకు తెలియచేస్తాను. ఎందుకనంటే ప్రధానంగా డాంబికము అనేటువంటిదే ప్రదర్శన ఎక్కువగా ఉంటుంది మిథున రాశిలో ఉన్నటువంటి వారికి అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే కుజుడు ఇక్కడ రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు. కానీ జరిగినటువంటి ఏంటి నష్టం ఎలా జరుగుతుంది కుజుడికి కుజగ్రహ ప్రభావం వలన అంటే ప్రధానంగా ఏ పని చేపట్టాలన్నా ఈ 15 రోజుల్లో ఉత్సాహంగా అడుగులు ముందుకు వేస్తారు. కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసేసరికి నీరుగారిపోతారు, చేయలేకపోతారు, ఏదో అడ్డంకులు వస్తుంటాయి, లేదా వేరే ధ్యాసలో ఉండి మర్చిపోతారు. కాబట్టి మీరు అమలు చేయాలనే ఆలోచనకున్నటువంటి ఉత్సాహము ఆ ఆలోచనని ఇంప్లిమెంటేషన్ చేసే సమయంలో మీరు ఉంచలేకపోతారు. తద్వారా ఏమవుతుంది, ప్రధానంగా ఏదో అనుకుని ఏదో చేయబోతుంటారు, కానీ ఏమీ కాకుండా ఉండబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏది ఆలోచిస్తారో అది దాన్ని అమలు చేయాలనే ఆలోచనతో ముందడుగు వేస్తే కుజుని యొక్క నెగిటివ్ నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇక గురువు కూడా వక్రీకరించే స్థితి పొంది ఉండడం, ప్రధానంగా ఇది కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతను పెంచుకోవడానికి గురువు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. అలాగే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అలాగే శుక్రుడు రాహు కూడాను దశమ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది ప్రధానంగా ఆశయాలు ఆశ ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని సాధించుకోవడానికి సంబంధించి చేసే ప్రయత్నంలో మాత్రం లోపాలు ఉండడం వల్ల ఆశించిన మేర శుభ ఫలితాలు పొందలేకపోతారు. దీనికి కారణం కుజుని యొక్క ప్రభావము, రవి బుధుల యొక్క ప్రభావం కూడా. ఇక నవమ స్థానంలో శని ప్రభావము. విశేషించి ప్రధానంగా ఈ మిథున రాశి వారికి ఒకంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అలాగే విదేశీ విద్య, విదేశీ యానానికి సంబంధించి చేయ ప్రయత్నాల్లో బాగా కష్టపడితే తప్ప మీకు సీట్ లభించకపోవడం అనేది జరుగుతుంది. ఇక ముఖ్యంగా రాశి నుంచి అష్టమ స్థానంలో రవి బుధుల యొక్క సంచార ప్రభావం, ఇది ఏం సూచన చేయబడుతుంది, స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే నూతనంగా ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా నూతనంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వ్యాపార విస్తరణ కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళకి మాత్రము ఇది అనుకూలమైన సమయము కాదు. బుధుడు 11వ తారీఖు, రవి 12వ తారీఖు మార్పు చేస్తున్నటువంటి కారణం చేత 12 తర్వాత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ప్రశాంతత, లాభదాయకత కనిపిస్తుంది. అయితే నిరుద్యోగస్తులు మాత్రము 11వ తారీఖు వరకు వేచి చూడక తప్పదు. ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే మాత్రం తోటి ఉద్యోగస్తులు, ఉన్నతాధికారుల యొక్క అండదండలతోనే మీరు కార్యాన్ని సాధించుకోవాలి తప్ప మంకుపట్టు అనేటువంటిది, మొండి ధైర్యము పనికి రాదు. లౌక్యముతో వ్యవహరించాలి. అలాగే ఎఫ్ఎంసీజీ రంగము, ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, హోటల్స్, రెస్టారెంట్ బిజినెస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అలాగే సూపర్ మార్కెట్స్, జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్స్, పండ్లు, తోపుడు పదార్థాలు అమ్ముకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వ్యాపారస్తులకి కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రయత్నాలు ముందడుగు వేయవచ్చు. ఈ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం
అద్భుతంగా యోగిస్తుంది. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. కొన్ని రోజులు మాత్రం ఖర్చులు ఉంటాయి. అవి ఏ రోజుల్లో ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో ఖర్చులు ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా రెండవ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగము, అలాగే న్యాయవాద సంబంధమైనటువంటి విషయాలు, మైనింగ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, అలాగే రైతులు, ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము కాస్త కష్టపడక తప్పదు. అనుకున్నంత మేర శుభ ఫలితాలు పొందలేకపోవడము, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, రియల్ ఎస్టేట్లో వాళ్ళకైతే ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవడానికే ప్రయత్నం చేయడం తప్ప నూతన ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందేటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరంగా ఉన్నవాళ్ళు మాత్రము 11వ తారీఖు రోజు వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. ఇక క్లాస్ 4 ఉద్యోగస్తులు, అలాగే ఐరన్ స్టీల్ వ్యాపారస్తులు, తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వారు, ఏసీ సంబంధించినటువంటి కంపెనీలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ప్రధానంగా ఈ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలే మీరు పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రతి నెల మనము ఈ యొక్క ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సంబంధించినటువంటి స్త్రీపరమైనటువంటి లాభము ఉంటుంది. అలాగే స్త్రీపరంగా సంతోషము, సౌఖ్యము కలుగుతాయి. కోల్పోయినటువంటి ప్రేమని తిరిగి స్త్రీలని పొందే అవకాశం ఉంటుంది. దంపతులు చక్కగా కలిసే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల అనగా 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి రోజున 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళాలో త్రివేణి సంగమం ప్రయాగ స్థలిలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు ఇప్పుడు మనం సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోషాల నివారణకి, మరియు శని ఈ 12 రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో సంపూర్ణంగా సమస్యలు వస్తాయి. కావున శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున పితృ నక్షత్రము మఖా నక్షత్రం, మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగే. కావున ఆ కుంభమేళా సందర్భంగా గతించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసము పిండ ప్రదాన కార్యక్రమం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వాటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకొని మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక 1వ తారీఖు రోజున మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 2, 3, 4, 5 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత లభించే అవకాశము, అలాగే అధిక ధన రాబడి మరియు ఖర్చులకు మించిన ఆదాయం లభించడం, తద్వారా మీకున్నటువంటి సమస్యని పరిష్కరించుకోవడానికి మార్గం ఉంటుంది. రాని బాకీలు వసూలు అయితే డబ్బులు కూడా అదనంగా మీరు సంపాదించుకోగలుగుతారు. 6, 7, 8 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏది ఏమైనా ఆ ఖర్చులు ధార్మిక పరంగా, దైవపరంగానే ఖర్చులు అవుతాయి. సహాయ సహకారాలు ఇతరులు ఆశించడం ద్వారా మీరు ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 9, 10 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు, బంధువులు, స్నేహితులతో గడుపుతారు. ఆనందంగా జీవిస్తారు. ధనాదాయం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబపరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడతారు. కుటుంబపరముగా వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం, తద్వారా మీకు జీవితంలో కొంత ఆదాయ మార్గం పెరగడం జరుగుతుంది. అలాగే రాని బాకీలు వసూలు అవుతాయి. మీ అవసరాలు, ఖర్చులకి తగ్గట్టుగా మీ యొక్క బంధువులు, సోదర సోదరీమణులు, స్నేహితుల ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక 15వ తారీఖు రోజున ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఓకే గురుగారు, మరి మిథున రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ 15 రోజుల సమయంలో వారి పరిస్థితుల నుండి బయటపడే అవకాశం ఉంటుందంటారు గురుగారు, తెలియజేస్తారా? ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడము, అలాగే విష్ణు అష్టోత్తరం 3 సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు ఈ సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు, కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి
వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, రాశిపరంగా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సినటువంటి పరిహారాలను కూడా చాలా చక్కగా వీక్షకుల కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.